నా దగ్గరికి రావాలి. ఒకవేళ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు రావాలి? వాళ్ళ తరఫు నువ్వు ప్రార్థన చేస్తావని రావాలి తప్ప నువ్వేదో దాన ధర్మాలు చేసేస్తావని కాదు. అలా ఒకవేళ నువ్వే దాన ధర్మాలు చేసేసి నువ్వే అన్నీ చేసేస్తే వాళ్ళు నా దగ్గరికి రారు, ఇంకా నీ దగ్గరికే వస్తారు. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నేను ఆలకించి వారికి కావలసిన ఆశీర్వాదాన్ని అందిస్తాను. నిన్న ఒక 12 బిడ్డను ఆ తల్లి తీసుకొచ్చింది. అన్నయ్య 12 సంవత్సరాలుగా మాకు పిల్లలు లేరు అన్నయ్య, ఎంత అల్లాడిపోయామో, ఎంత తల్లడిల్లిపోయామో. ఆ స్థితిలో మేము ఒకరోజు మీ దగ్గరికి వచ్చాం. 12 సంవత్సరాలుగా మాకు పిల్లలు లేరు అన్నయ్య, దయచేసి మా కోసం ప్రార్థన చేయరా అని చెప్పి అడిగాం. ఆ రోజు మీరు మా కోసం ప్రార్థన చేశారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి 12 బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు ఆశిస్తుంది. సహోదరులు సేవకుడిగా నేను ఉన్న కారణం ఏమిటంటే మీ కష్టాన్ని అర్థం చేసుకొని, మీ బాధను నేను కూడా పంచుకొని, మీ తరఫున నేను ప్రార్థన చేయడానికే ఉన్నాను తప్ప ఆర్థిక సహాయం చేయడానికి కాదు. ఒకవేళ అలా చేయటం నేను ప్రారంభించినట్లయితే మీరు ఇక దేవుని దగ్గరకు వెళ్ళరు, తిన్నగా నా దగ్గరికే వచ్చేస్తారు. అది దేవుని చిత్తం కానే కాదు. ఆర్థికంగా కష్టంగా ఉన్నటువంటి ఈ స్త్రీ, సేవకురాలు భార్య, ప్రవక్త దగ్గరకు వెళ్ళింది, ఎలీషా దగ్గరకు వెళ్ళింది. అయ్యా కష్టం వచ్చింది, సేవకుడు చచ్చిపోయాడు, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది, ఎలా బతకాలో అర్థం కావటల్లా, ఇది మా సమస్య నాయనా అని చెప్పి ప్రవక్త దగ్గరకు వచ్చిన కారణం ఏమిటంటే ప్రవక్త దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నారా? లేదండి. మరి ప్రవక్త దగ్గర భవిష్యత్తును బంగారంగా మలచగలిగిన దేవుని వాక్యము ఉంది.